పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూ నిర్వాసితులతో కలిసి వల్లూరులో సహంపక్తి భోజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. భూములు కోల్పోయిన వారి త్యాగాల ఫలితంగానే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. భూములు కోల్పోయిన గ్రామాలు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసి వారితో కలిసి భోజనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తనకు చెప్పారు అంటున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. భాగంగా భూములు కోల్పోయిన నిర్వాసితులతో కలిసి సహపంక్తి భోజనాలకు పిలుపునిచ్చారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. ప్రస్తుతం ఇక్కడ స్పాట్ వల్లూరు దగ్గర ఉన్నాము. విజువల్స్లో కూడా చూడొచ్చు మనము. మొత్తంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కంప్లీట్ అయితే దాదాపు 1000 ఎకరాలకు సాగునీరుతో పాటు తాగునీటికి కూడా కష్టాలు తప్పనున్నాయి. ఈ క్రమంలోనే ఒకవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిపైన ప్రత్యేక దృష్టి సారించింది. ఎక్కడైతే ఇల్లు కోల్పోయారో వాళ్ళకి సంబంధించి త్యాగాలు ఎంతో మరవలేనివని చెప్పి కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాలైనటువంటి వారితో కలిసి ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా భోజనాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏంటి సార్, ఫస్ట్ టైం జడ్చర్లలో భూ నిర్వాసితులకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా సహపంక్తి భోజనాలు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? వీళ్ళందరూ వాళ్ళ సొంత ఇండ్లు, వాళ్ళ భూములు కోల్పోయినారు. భూములు కోల్పోయినప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా డిలే చేసి 6.5 లక్షలు ఇచ్చినారు. ఎప్పుడైతే 6.5 లక్షలు ఇచ్చినారో ఆ రోజు జడ్చర్ల చుట్టుపక్కల ₹1 కోటి, అంటే భూములు పోయిన వాళ్ళు కూడా భూములు కొనుక్కోలేకపోయినారు. వాళ్ళ బాధలు ఎవరు చెప్పుకుంటారు? వాళ్ళు మాకు తప్ప. ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను పాదయాత్రకు వస్తే కూడా వీళ్ళని భయపడించి వాళ్ళని ఒక్కరిని కూడా బయటికి రానియకుండా చేస్తారు. మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత వాళ్ళు ధర్నాలు చేస్తే కూడా ఆ ధర్నాల దగ్గర కూడా నేను పోవడం జరిగింది. నాకు నమ్మకం ఉన్నది, మన ఉమ్మడి జిల్లా నుండే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచే సీఎం అయినాడు. మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసి. జడ్చర్ల నియోజకవర్గంలో మింజిల్ మండలి నుంచి జెడ్పీటీసీగా చేసినాడు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మామగారి ఊరు లింగంపేట, జడ్చర్ల మండలం. బట్టి విక్రమార్క గారు వాళ్ళ అన్న మల్లు అనంతరామరావు గారు ఎంపీగా చేసినారు ఇక్కడ. ఇంకా మల్లు రవి గురించి మీకు తెలిసిందే, ఇక్కడ కూడా ఎమ్మెల్యేగా చేసినారు, అప్పుడు ఎంపీ కూడా చేసినారు. ఇంత ముగ్గురు ఉన్నందుకు మనకి ఈరోజు ఈ నియోజకవర్గంలో వీళ్ళకందరికీ R&R ప్యాకేజ్ ఈరోజు ఇంప్లిమెంట్ అవుతుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇప్పటివరకు 255 కోట్లు అమౌంట్ ఇక్కడికి రిలీజ్ అవ్వడం జరిగింది. గత వారం కిందనే 175 కోట్ల రూపాయలు వచ్చినాయి. అంటే అన్న, ఇప్పటికీ దీనికి సంబంధించి సీఎంఏ నేరుగా మీతో మాట్లాడారు. వీరికి సంబంధించి వీరితో మాట్లాడడం కానీ వాళ్ళతో భోజనం చేయాలంటూ మీకు ఆదేశాలు ఇచ్చినట్లు మీతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఎన్ని కోట్లు రిలీజ్ అయ్యాయి? వీళ్ళతో ఆయన మీతో ఏం చెప్పారు? 175 కోట్ల రూపాయలు ఆయన రిలీజ్ చేయడం జరిగింది. అదే కాకుండా నిన్న కలెక్టర్ గారితో మాట్లాడి ఇంకా ఒక 14 కోట్ల రూపాయలు అవసరం. అంటే ఏవైతే అవార్డ్స్ పాస్ అయినాయో వీటికి అవసరం. అయితే 2 నెలల క్రితము సర్వే చేయాలంటే ఉదండపూర్ వాసన ఎవరో కావాలని ఏదో చెప్పి సర్వే చేయనివద్దని చెప్తే అది కొంచెం ఆగిపోయి డిలే అయింది. అది కానీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా చెప్పినాను 6 నెలల లోపల అన్ని క్లియర్ అవుతాయంటే వాళ్ళు అలౌ చేశాను. వల్లూరు గ్రామస్తులు మాత్రం ఆ రోజు ఉండి దగ్గరుండి సర్వే చేయించుకున్నారు. వాళ్ళ అవార్డు పాస్ అయింది. వాళ్ళకి అమౌంట్ రేపు రిలీజ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉదండపూర్ వాళ్ళకు కూడా కొంతమంది కూడా రేపు అమౌంట్ పడబోతుంది. ట్యూస్డే కానీ వెనస్డే కానీ వాళ్ళ అవార్డు కూడా పాస్ అయితే ఆ అమౌంట్ కూడా తీసుకొచ్చి వాళ్ళది కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. నువ్వు వెళ్ళు, వాళ్ళకి హామీ ఇవ్వు, వాళ్ళతో కూర్చొని భోజనం చేయి, వాళ్ళకందరూ భోజనం పెట్టు. వాళ్ళు ఇన్ని ఎకరాల భూమి గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని రిజర్వాయర్ కోసము ఇక్కడ నుండే 8 లక్షల ఆయకట్టుకు నీళ్ళు ఇక్కడి నుంచి ఇవ్వబోతున్నాము. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు త్యాగం చేసినారు. వాళ్ళకి అండగా మనం నిలబడాలని చెప్పి చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం దాదాపు 5,000 మంది పైన వాళ్ళకి ఈరోజు ఇక్కడ భోజనం పెట్టడం జరిగింది. వాళ్ళతోనే కలిసి నేను భోజనం చేస్తున్నాను. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయినటువంటి వారికి సంబంధించి త్యాగాలను మరవకూడదు. వారి వల్లనే మిగతా అంటే వేరే పంటలకు సంబంధించినటువంటి భూములకన్నిటికీ కూడా సాగునీరు అందుతాయి. ఇదే క్రమంలో సీఎం నేరుగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడడంతో పాటు ఆ కుటుంబ సభ్యులతో కలిసి ఆ గ్రామాలకు సంబంధించినటువంటి నిర్వాసితులతో కలిసి భోజనం చేయాలి. వారి త్యాగాలను వెలకట్టలేనివి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నిర్వాసితులకు అండగా ఉండేలా కూడా ఉండాలని చెప్పడంతో ఈరోజు మొత్తంగా 6,000 మందితో ఇక్కడ సహపంక్తి భోజనానికి కార్యక్రమం శ్రీకారం చుట్టడంతో పాటు మొత్తంగా ఇది పూర్తిగా సక్సెస్ సాధించే దిశలో రాబోయే రోజుల్లో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మొత్తంగా వాటర్ను జిల్లా వ్యాప్తంగా రిలీజ్ చేయడంతో పాటు ఈ సమస్యలను తీర్స్తామని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఓవరాల్గా ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, వల్లూరు నుండి.